ఇప్పుడు దాకా మాట్లాడుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలకించండి. ఒకవేళ భోజనం 10 నిమిషాలు ఆలస్యమైనా ఈ ఒక్కరోజే మళ్ళీ ఈ రకమైన మీటింగ్ ఉండదు. అందుకని దయచేసి మౌనంగా ఉండండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ దాసుడు ఐజాను కొరకై నీకు స్తోత్రములు. మీ దాసుడు లిల్లీ మేరెక్కను బట్టి నీకు వందనాలు. వారిని ప్రేమించి తిన్నటువంటి కుమారులు, కుమార్తెలు, మనవాళ్ళందరి కొరకై నీకు వందనాలు. నిన్న దినం మీ దాసుని మహిమలో పిలుచుకున్నాము, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఎంతవరకు అనేక మంది ప్రభా మీ దాసుని గురించి కుటుంబీకులు ఇచ్చిన సాక్ష్యం కొరకై నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మాకు కావలసిన వర్తమానం దయచేయం. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పుడు నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకే దీవించునుగాక. ప్రభువునందు మృతులు ధన్యులు. లోకములో మరణం అనేటువంటి దాని గురించి ఈ సమయంలో 7 విషయాలు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఏమిటి 7 విషయాలు? ఈ 7 ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. మరణాన్ని గురించి ఏమిటి 7 ప్రశ్నలు? మొదటి ప్రశ్న, యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం. యోబు 14:12. మాట్లాడద్దు, మీరు మాట్లాడితే మాత్రం నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. మరణించిన తర్వాత నరులు ఏమైపోవుదురు? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం 14. మరణించిన తర్వాత నరులు మళ్ళా బ్రతుకుదురా? ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, కీర్తన 89:48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఇది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, కీర్తన 89:48. పాతాళ విసుము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు? ఇప్పుడు 4 ప్రశ్నలు అయిపోయినాయి. 5వ ప్రశ్న, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. 24:22. తమ కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను? కాలము ఎప్పుడు ముగియును? ఇది 8వ ప్రశ్న. 5వది. 6వది, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి 10:15. చనిపోయిన తరువాత ఏమి జరుగును? ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న. 7వ ప్రశ్న, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3:2. దేవుని పిల్లలు ఏమగుదురు? ఇప్పుడు 7 ప్రశ్నలు. నేను ½ అన్ అవర్లో ముగిస్తాను. అంతకంటే ఎక్కువ మీకు చెప్పినా ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా అంతకంటే కెపాసిటీ ఉండదు, అయిపోయింది. మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న, ఐజే గారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నీకు నాకు మరణం వచ్చిన తర్వాత, మరణించిన తర్వాత మనం ఏమైపోతాం? ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు మొదటి ప్రశ్న సమాధానం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. ఆయన నేల మంటితో నరుడు నిర్మించి వారిని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మట్టితో బొమ్మను చేశాడు. ఆదామును చేసిన తర్వాత అని ఊదాడు.
ఊదగానే ఏమొచ్చింది? ఈ మట్టిలోనికి ప్రాణం వచ్చింది, ప్రాణంతో పాటు జీవం వచ్చింది. ఈ మూడు వచ్చినాయి మనిషికి, శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడు కలిసి ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుంది? ఈ మూడు కూడా వేరైపోతాయి. ఎట్లా వేరైపోతాయి? మరణించిన తర్వాత నరులు ఏమైపోదురు? మొదటి ప్రశ్న. ఏమైపోతారు అంటే పాపం అనేటువంటిది ప్రవేశించింది. అప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, 3:19, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. అయిపోయింది కథ. మన్నైపోదు అని చెప్పి దేవుడు చెప్పాడు కనుక ఎవరైనప్పటికీ, ఏ ఊరు వారైనా, అది ఖమ్మం కానీ, ఒంగోలు కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఏ దేశమైనా మట్టికి మట్లా చేరిపోవలసిందే. ఇప్పుడు మరణించిన తర్వాత నరుడు ఏమైపోతారు? మొదటి ప్రశ్న. ఇంకా కొంచెం ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 12:7, మన్నైనది వెనుకటి విరలే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. అయిపోయింది. ఎట్లా పోతుంది దేవుని దగ్గరికి? చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనుషులు 2 ఉన్నారు. ఐజియానాలో 2 ఉన్నారు. లోపల ఒక మనిషి, బయటకు మనిషి. బైబిల్ భాషలో ఏం రాయబడిందంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు అని 2 ఉన్నారు. ఒక మనిషిలో 2 ఉంటారు. ఐజనలో కూడా 2 ఉన్నారు. లోపల మనిషి, బయట మనిషి. 2 కలిసి లోకములో పుట్టారు. 2 కలిసి జీవించారు. 2 కలిసి పిల్లల్ని కన్నారు. 2 కలిసి సేవ చేశారు. 2 కలిసి ఉద్యోగం చేశారు. 2 కలిసి జీవించారు. అర్థమైందా? అయితే నిన్నటి దినం ఏం జరిగిందంటే దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఐజియా, ఇంక రా అని పిలిచాడు. 90వ కీర్తన 2వ వచనం, 3వ వచనం, 92, 3 వచనాలు. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచాడు. పిలవగానే ఏమైందంటే ఏమైంది తెలుసా? లోపల ఉన్న ఐజియన్న బయట ఉన్నటువంటి ఐజియన్నను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇది నీకు నాకు జరిగే పద్ధతి, ప్రాసెస్. ఇది ఎలా జరుగుతుందంటే చెప్తాను వినండి. పాము నెలకొకసారి పొడ విడుస్తుంది. పొడ విడిచిన తర్వాత వెళ్ళిపోతుంది పాము. పాము ఉంటుంది అక్కడ, ఉండేది పొడ. అంటే దాని కుసుము ఉంటుంది అక్కడ. అచ్చం ఏ పాము అయితే వదిలిపెట్టిపోతుందో అదే కుసుము విడిచిపెట్టిపోతుంది. అలాగనే నీవు నేను కూడా లోపల ఉన్న మనిషి, బయట ఉన్న మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమైందా? లోపల ఉన్న మనిషిని ఎవరు తీసుకుపోతారు? అంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం, 16-22, అంతటా దేవదూతలు వచ్చి లాజరును కొనిపోయిరి. దేవదూతలు వచ్చి కొనిపోయినారు. ఆ రీతిగానే ఐజేనను కూడా నిన్నటి దినం దేవదూతలు వచ్చి లోపల ఉన్న ఐజేనను తీసుకుని వెళ్ళిపోయినారు. ఇప్పుడు బయట ఉన్నటువంటి ఐజేనను మనం తీసుకుపోతున్నాం. అందుకని హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాం. ఎందుకు తీసుకుపోవడానికి? ఎక్కడికి? సమాధి చేయడానికి. అర్థమైందా? వాళ్ళు ఎందుకు తీసుకుపోయినారు? దేవునితో ఉండడానికి, విశ్రాంతిలో ఉండడానికి వాళ్ళు తీసుకుపోయినారు. మనం ఎందుకు తీసుకుపోతున్నాం? సెమిటరీకి తీసుకుపోతున్నాం, అనగా సమాధికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెమిటరీ? సెమిటరీ అనే అర్థం ఏంటంటే విశ్రాంతి స్థలము. పిల్లారా, అయిపోయింది. మొదటి ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న, చనిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతారా? ఐజియన్ మళ్ళీ బతుకుతాడా? నీవు నేను బతుకుతామా? వెర్ ఇస్ ద ఆన్సర్? 3 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. 3 కొరింథీ 15:21, ప్రతి వాడు తన వరుసలో బ్రతుకును. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేచి ఉన్నాడు. మనం అందరం బతుకుతాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, రక్షణ పొందినా పొందకపోయినా తప్పనిసరిగా బతికి తీరుతాం. అర్థమైందా? అయితే నమ్మిన వాళ్ళు ఎందుకు బతుకుతారు? నమ్మిన వాళ్ళు ఎందుకు బతుకుతారు? యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. యోహాను సువార్త 5:28-29, మేలు చేసిన వారు జీవ పునరుత్థానములో పాలు పొందుటకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానములో పాలు పొందుటకు బయటికి వచ్చెదరు. ఎందుకు బతికేదంటే మారు మనసు పొందిన వాళ్ళు దేవుని యొక్క జీవాన్ని అనుభవించడానికి, దేవునితో ఉండటానికి బతుకుతారు. మరి నమ్మని వాళ్ళు ఎందుకు బతుకుతారు? ఎందుకంటే తీర్పు పొంది తీర్పు తగిన ఫలితం, శిక్ష, నరకం అనుభవించడానికి బతికిస్తాడు. చచ్చిపోయిన తర్వాత గాలి కలిసిపోద్ది
అని చెప్పి ఊహించవాక. గాలి అయితే బండికి గాలి పోతే గాలి కొడితే ఎక్కుతుంది, సైకిల్ గాలి పోతే గాలి కూడా ఎక్కుతుంది. నీ ప్రాణం నా ప్రాణం కనుక గాలి అయితే ఇన్ని డాక్టర్లు ఇంతమంది హాస్పిటల్ అవసరంలే. ఇంటికి ఒక పంపు, మనిషికి ఒక పంపు తెచ్చుకొని చచ్చిపోగానే ముక్కులో పెట్టి కొడితే బతికితే ఇంకెందుకమ్మా? కనుక మోసపోవద్దు, మనం బతుకుతాం. 2 ప్రశ్నలు అయిపోయినాయి. 2వ ప్రశ్నకు సమాధానం యేసుప్రభు చెప్పాడు భూలోకంలో ఏమని? ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. యోహాను సువార్త 11:25. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు శ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ ప్రశ్న, మరణము చూడక బ్రతుకు నరిడబడు. కీర్తన 89:48. ఎవరికండి మరణము రాదు? మరణం చూడకుండా బతికేది ఎవరు? వాట్ ఇస్ ద ఆన్సర్? వెరీ ద ఆన్సర్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 7:2 ఏం రాయబడిందంటే, మరణము అందరికీ వచ్చును, నో ఎక్సెప్షన్. డాక్టర్లైనా, యాక్టర్లైనా, దొంగలైనా, మంచులైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, బ్రాహ్మలైనా, కోమట్లైనా, ఎవరైనప్పటికీ కూడా మరణము అందరికీ వచ్చును. చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు, మనందరికీ తప్పనిసరిగా మరణం అనేటువంటిది వచ్చి తీరుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. ఇట్ ఈస్ అపాయింటెడ్ దట్ మెన్ వన్స్ టు డై, ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ జడ్జిమెంట్. మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు, తర్వాత తీర్పు జరుగుతుంది. ఇప్పుడు 3 ప్రశ్నలు అయిపోయినాయి. 4వ ప్రశ్న 89వ కీర్తన 48వ వచనం. పాతాళ వశము కాకుండా తప్పించుకునేవాడెవడు? పాతాళం అనే పేరు ఎందుకు వచ్చిందమ్మా ఇక్కడ? ఎందుకు వచ్చిందంటే చచ్చిపోయిన తర్వాత పాతాళం అనేది ఉందని చెప్పి బైబిల్ చెప్తున్నది. పాతాళం గురించి 2 వాక్యాలు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం, 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచును ఎగసిపోవునట్లు పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. పాపం చేసిన వారి కొరకు పాతాళం ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. మరి పాపం చేయని వాళ్ళు ఎవరు? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఏ కులం, ఏ వర్ణం, మాదిగ, జంగమ, దేవర, బ్రాహ్మణ, కోమట, రెడ్డి, కమ్మ ఎవరైనప్పటికీ కూడా తప్పనిసరిగా అందరూ పాపము చేశారు. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకులను. ఇంకేమన్నా పట్టుకుంటుంది పాతాళం? కీర్తన 9:17. 17వ కీర్తన 9వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టత్వములో, పాపములో ఉండి చనిపోతే పాతాళం దిగిపోవడమే. పాతాళం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా పాతాళం? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నది. అందులో ఘనులు, సామాన్యులు, అల్పులు పడిపోవుదురు. కాబట్టి నువ్వు దేవుని నమ్మకుండా కనుక ఉన్నట్లయితే, చచ్చిపోతే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా, నిన్ను మింగుదామని చెప్పి పాతాళము కాచుకొని ఉంది. వాట్ ఇస్ ద ప్రూఫ్? యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. 16:25. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. తర్వాత అతడు కళ్ళు తెరిచి పాతాళంలో, తండ్రి అబ్రహామా, నా నాలుకను తల్లాస్తులకు లాజరును పంపని చెప్పి ఏడుస్తున్నాడు. అర్థమైందమ్మా? అంటే అర్థమేమని? చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడిన వాడు కళ్ళు తెరుస్తాడా? కళ్ళు తెరవడు. మరి ఎందుకు ఎలా కళ్ళు తెరిచాడు? లోపల ఉన్న ధనవంతుడు ఎక్కడికి పోయినాడు? పాతాళానికి పోయినాడు. బయట ఉన్న ధనవంతుడు పుడిచిపెట్టబడ్డాడు. అలాగే ఈ పైనున్నటువంటి దేహముతో చేసిన ప్రతి పాపానికి శిక్షను విధించేది లోపల ఉన్న మనిషి. నువ్వు చేసే ప్రతి పాపానికి ఫలితం అనిపించేది లోపల ఉన్న మనిషి. కొంచెం ఆగకూడదంటమ్మా.
కొంచెం ఆగకూడదు, ఒక 5 నిమిషాలు చూసిపో అమ్మా, చూసిపో దా. గమనించండి, పాతాళానికి వశం కాకుండా తప్పించుకునే వాళ్ళు ఎవరు? ఎందుకు నమ్ముకున్నాడమ్మా చిన్న వయసులో? పని లేకనా? ఎవరు? ఐజీ మేము బ్రాహ్మణం ఎందుకు నమ్ముకున్నాం? పని లేకనా? దేవుడు లేకనా? కానే కాదు. దిస్ ఈజ్ ద రీజన్. పాతాళం తప్పించుకోవడానికి మేము నమ్ముకున్నాం. అలాగనే ఆయన రాత్రింబగళ్ళు ఊరు తిరిగి సువార్త చేసి ఎక్కడెక్కడ తిరిగి వాక్యం చెప్పింది ఎందుకు? పాతాళం తప్పించుకోవాలని మీరు. అది గురి, ఆయన గురి. ఆయన తప్పించుకున్నాడు, ఆయన బిడ్డలు తప్పించుకున్నారు, తర్వాత ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినాడు. మీ అందరికీ బోధించింది ఏమిటంటే తప్పించుకోండి పాతాళం. కనుక తప్పించుకోవడం అంటే ఎలా తప్పించుకుంటాం మనం? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం. సామెతలు 15:24 అందరూ పలకండి. ఇప్పుడు బాగా కాస్త మీరు కూడా పలికితే కాస్త కొంచెం పుణ్యం వస్తుంది. అర్థమైందా? అందరూ పలకండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. పాతాళము తప్పించుకొనగలవాడు ఎవడంటే జీవ మార్గమును నడుచుకునేటువంటి బుద్ధిమంతుడు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ బుద్ధిమంతులే, రక్షించబడిన వాళ్ళందరూ బుద్ధిమంతులే. నువ్వు ఇంకా రక్షించబడకపోతే, ఇంకా ప్రభువుని నమ్మకపోతే, నువ్వు పాతాళానికి పోతుంటే నువ్వు బుద్ధిహీనుడువా బుద్ధిమంతుడువా ఆలోచన చేయి. కిందనున్న పాతాళము తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. సరే, ఇప్పుడు తప్పించుకునే మార్గం ఏంటి చూసాం కదా, అయిపోయినాయి. ఎన్ని ప్రశ్నలు? 4 అయిపోయినాయి. ఇప్పుడు 5వది సామెతల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. 24-22 తమ కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. మన కాలం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. రాజీవ్ గాంధీ చచ్చిపోతాడని చెప్పి హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. వైఎస్ఆర్ ఆఫీస్కి వస్తాడని చెప్పి అనుకోలా. ఎన్టీ రామారావు గారు గుండాకి చచ్చిపోతాడని చెప్పి అనుకోలా. అలాగనే ఇందిరాగాంధీ తుపాకీతో టప్ టప్ టప్ని కాల్చి చచ్చేస్తంత తనకు తెలియలా. అర్థమైందా? కాబట్టి తమ కాలం ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. అందుకని భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? మై టైమ్స్ ఆర్ ఇన్ దైన్ హ్యాండ్. దేవా, నా కాలము, నా గతి నీ చేతిలో ఉంది. మన ఆయుష్కు, మన ప్రాణానికి ఎవరు మూలం? ఆరోగ్యం కాదు, డాక్టర్లు కాదు, మందులు కాదు, మన తెలివితేటలు కాదు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20 నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కు దేవుడు మూలమై ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం దేవుని చేతిలో ఉన్నాం. కాలం ఎప్పుడు ముగియనో మనకు తెలియదు. కనుక ఏం చేయాలంటే వీ మస్ట్ బి ప్రిపేర్. మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. అయితే ఎట్లా సిద్ధంగా ఉండాలా అనేటువంటిది మనం దేవుని వాక్యం విన్నాం. మారు మనసు పొంది, రక్షణ పొంది ప్రభువు కొరకు జీవించాలా. తర్వాత ఈ లోకంలో జీవించేటప్పుడు ఎట్లా జీవించాలా? ఈ మనిషిలాగా జీవించాలా. ఈ మనుషుడు ఎలా జీవించాడు తెలుసా? ఒక వాక్యం చదువుదాం బైబిల్లో. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. 24-16 అందరూ పలకండి. యెహోయాదా, పలకండమ్మా, పలకండి. యెహోయాదా బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అతడు బ్రతికిన కాలము దేవుని దృష్టికిని, తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను. ఇది బతకాల్సిన పద్ధతి. లోకంలో జీవించే కొద్ది కాలం 70 ఏళ్ళు, ఆరోగ్యం ఉంటే 80 ఏళ్ళు, 80 ఏళ్ళు కూడా దాటిపోయినాయి. ఎక్స్ట్రా గ్రేస్. అర్థమైందా? ఆ గ్రేస్లో దేవుడు కొనిపోయినాడు. అందుకని పూర్ణాయుష్ గల వాడవై నీవు కొనుక్కోబడదు అని చెప్పి దైవ సేవకుడు మనకు వాక్యం రుజువు చూపించినాడు. ఆ రీతిగా పూర్ణ వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. నీవు నేను కూడా పూర్ణ వయసులో దేవుని దగ్గర కొనుక్కోబడాలా, అది ఆశ. అయితే కొనుక్కోబడక మునుపు ఎట్లా జీవించాలంటే
దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను. దేవుని దృష్టికి మంచివాడిగా ప్రవర్తించాడు. సంఘానికి, కుటుంబానికి, ఇంటికి, అందరి దృష్టికి మంచివాడిగా ప్రవర్తించాడు. మన సంగతి ఏమిటి? మనం ఎలా ప్రవర్తించాలా? మన ఇంటి వారికి దేవుని దృష్టికి మంచిగా ప్రవర్తించాలి. చాలు. ఇప్పుడు 5 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు 6వ ప్రశ్న. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి 10:15. చనిపోయిన తరువాత ఏమి జరుగును? ఇప్పుడు చెప్పిందంతా జరుగుతుంది చనిపోయిన తర్వాత. అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పాను? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనం చదివాం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఏం చదివాం? ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇప్పుడు తన ప్రయాస అయిపోయింది. ఏం ప్రయాస? ఉద్యోగము, కుటుంబము, శరీరము, అనారోగ్యము, రకరకాల బాధలు, ఆలోచనలు, తలంపులు, మర్చిపోవడాలు, ఇవన్నీ ప్రయాస అంతా అయిపోయింది. ఫుల్ స్టాప్. నిన్నటి దినం ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దేనికి? ప్రయాస, ఆలోచన, భారం, వేదన, కష్టం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. నౌ హీ ఈజ్ ఇన్ ద రెస్ట్. ఎటువంటి విశ్రాంతి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 4:9. దేవుని ప్రజలకు నిజమైన విశ్రాంతి నిలిచి ఉన్నది. నిజమైన విశ్రాంతి దేవుని దగ్గర దైవజనుడు అనుభవించడానికి వెళ్ళిపోయినాడు. అయితే పోతూ ఏం చేసినాడు అయ్యా అంటే, తమ క్రియలు వారి వెంట పోవును. ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన విశ్వాసం, ఆయన చేసిన సమర్పణ, ఆయన చేసిన త్యాగం, ఆయన పడిన కష్టం, ఇవన్నీ కూడా ఆయన వెంట వెళ్ళిపోయినాయి. దిస్ ఈజ్ ద ట్రూ కాపీ. హీ హ్యాస్ టేకెన్ అవే విత్ హిమ్, బట్ హీ లెఫ్ట్ జెరాక్స్ కాపీ ఫర్ ద ఎల్ షద్దై ప్రేయర్ హౌస్ అండ్ ద ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ పీపుల్. అండర్స్టాండ్? అర్థమైందమ్మా? ఆయన జీవించిన జీవితము, ఆయన చేసిన క్రియలు, ఆయన ప్రయాస, ఆయన సమర్పణ, ఆయన త్యాగము, ఇవన్నీ కూడా ఆయన వెంట వెళ్ళిపోయినాయి. ఏమిటి? ఒరిజినల్ కాపీ తీసుకుపోయినాడు ఆయన దేవుని దగ్గరికి. ఎప్పుడు రక్షించబడ్డాడు, ఎప్పుడు మారుమనసు పొందాడు, ఎంత సేవ చేశాడు, ఎంత సండే స్కూల్ పిల్లలకు నడిపి వాక్యం చెప్పాడు, ఎన్ని ఊరు తిరిగాడు, ఎంత కాలినడకలు చేశాడు, ఎల్ షద్దాయికి ఎక్కడ ఏ మందిరానికి ఎంత సహాయం చేశాడు, ఇవన్నీ రికార్డ్ అంతా కూడా ఒరిజినల్ కాపీ తీసుకుపోయినాడు. ఇప్పుడు జెరాక్స్ కాపీ వదిలిపెట్టిపోయినాడు. ఎక్కడికి? ఎవరికి? మనకి. ఎవరికి? మొట్టమొదటి ఎల్ షద్దాయి సంఘానికి. రెండవది ఫ్యామిలీకి. ఇప్పుడు ఫ్యామిలీ ఏం చేయాలా? ఎల్ షద్దాయి సంగతి ఏం చేయాలా? ఈ రోజుతో అయిపోయింది కథ. నో, యూ హ్యావ్ టు రిమెంబర్ ద జెరాక్స్ కాపీ త్రూఅవుట్ యువర్ లైఫ్. నీ జీవితకాలం అంతా, ఈ సంఘం ఉన్నంతకాలం ఆయన వదిలిపెట్టినటువంటి జెరాక్స్ కాపీని వీ హ్యావ్ టు ఫాలో. ద సేమ్ కాపీ లెఫ్ట్ బై Brother Singh in Hebron, not only in Hebron, all denominations also. But we are doing the Xerox copy in the dustbin. అర్థమైందండి? ఎందుకు ఈనాడు సమస్యలు అంటే, భక్సింగ్ గారు చేసినటువంటి సేవ, జెరాక్స్ కాపీని మనమేం చేసామంటే డస్ట్బిన్లో పడేసినాం. దట్స్ వై దిస్ ఆర్ ప్రాబ్లమ్స్ కేమ్. ఆ కాపీని కనుక మనం అమలు చేసి ఉంటే సమస్యలు ఉండేవి కావు, కొట్లాట్లు ఉండేవి కావు, తర్వాత సొంత పేర్లతో రిజిస్ట్రేషన్ ఉండేవి కావు. అర్థమైందా? సొంత ఆస్తులు సమకూర్చుకునే వాళ్ళము కానే కాదు. చాలు, ఇంతతో ముగించేద్దాం. ఇప్పుడు 6 అయిపోయినాయి. 7వ ప్రశ్న. దేవుని పిల్లలు ఏమగుదురు? సార్ భోజనం రెడీనా? నేను 2 గంటలు చెప్పాను ఒక మందిరంలో వాక్యం. 2 గంటలు చెప్పిన తర్వాత నేనే అలసిపోయినా. అప్పుడు చీటీ రాసి పంపించినాడు సంఘ పెద్ద, అన్న వంట కావటం ఇంకొక ఆలస్యం అవుతుంది, ఇంకొక అరగంట చెప్పమని. కాబట్టి ఇప్పుడు అట్లా కాదనుకుంటా కదా. ఇట్ ఈస్ రెడీ. సో వీ హ్యావ్ టు క్లోజ్ విత్ ఇన్ 10 minutes. 7వ ప్రశ్న. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని పిల్లలు ఏమగుదురు?
ఏదో సమాచారం తీసుకొస్తున్నారు, అది శుభ సమాచారం లేకపోతే ఇంకేం సమాచారం చెప్పండిరా. అందరూ పలకండి. దేవుని పిల్లలు ఏ మగుదురు, మనము ఏ మగుదుము. ఈ ప్రశ్నకి 10 రకాల జవాబులు ఉన్నాయి. ఈ 10 రకాల జవాబులు చదివించేదిలే, దయచేసి అందరూ పలకండి. దేవుని పిల్లలు ఏ మగుదురు. దేవుని పిల్లలు నిమిషములో మార్పు చెందుదురు. దేవుని పిల్లలు మేఘముల మీద కొనిపోబడుదురు. దేవుని పిల్లలు దేవుని ఎదుట ప్రత్యక్షమగుదురు. దేవుని పిల్లలు దేవుని చూచెదరు. దేవుని పిల్లలు దేవుని పోలి ఉందురు. దేవుని పిల్లలు దేవుని ఎదుట నిలుతురు. దేవుని పిల్లలు దేవునితో ఐక్యపరచబడుదురు. దేవుని పిల్లలు దేవునితో 1000 ఏండ్లు పరిపాలించెదరు. దేవుని పిల్లలు యుగయుగములు దేవునితో రాజ్యమేలుదురు. దేవుని పిల్లలు దేవునితో సదాకాలముందురు. అయిపోయింది. 10 రకాల జవాబు ఆన్సర్లు అయిపోయినాయి. ఇక ముగించడమే. ఖమ్మానికి రాక మునుపు ఐజీ అన్న ఒంగోలులో ఉన్నారు. మాది ఒంగోలు, అర్థమైందా? నేను పుట్టింది ఒంగోలు దగ్గర పాదర్తి అనే గ్రామం. నేను చదువుకుంది కొత్తపట్నం. నేను మారమనసు పొందింది ఒంగోలు ఇస్కోలు ప్రార్థనా మందిరం. ఏ సంవత్సరం? 1969వ సంవత్సరం. అర్థమైందండి. తర్వాత నేను మారమనసు పొంది రక్షించబడిన తర్వాత గుంటూరు ఎల్షదాయికి వచ్చాను. అక్కడ 6 నెలలు ఉన్నాను. అక్కడి నుంచి ఫిబ్రవరి 1970 సంవత్సరంలో ఎస్కోలు మందిరానికి పోయినాను. 70 సంవత్సరంలో ఎస్కోలు మందిరంలో ఫిబ్రవరి 7వ తారీఖున ఎస్కోలు మందిరంలో అడుగుపెట్టాను. మందిరంలో ఉండమన్నాడు యోహాన్ గారు సేవకుడు. తర్వాత అక్కడ ఉండడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ పరిచయం చేస్తున్నాను. ఇంకా సమర్పించుకోవాలా. తర్వాత అప్పుడు మొదలైంది. ఏం మొదలైంది? ఐజీ అన్న కంఠ స్వరం. అది మామూలు స్వరం కాదు. ఇప్పుడులాగా మైకులు లేవు, అర్థమైందా? మైకులు అవసరంలే అయ్యగారికి. అంత గంభీరమైన స్వరం, అంత గంభీరమైన వర్తమానం. అది ఏ వర్తమానమైనా కానీ, అది సువార్త కానీ, ఆరాధన కానీ, బలవర్తముగా ఏదైనప్పుడు కూడా గంభీరమైన వర్తమానం చెప్పేవాడు. ఇంక నాలో మొహమాటములే, అర్థమైందా? ఎవరి మెప్పులు మెహర్బానీలు అవసరంలా అయ్యగారికి, అర్థమైందా? అంత కంఠోపాఠముగా, అంత గట్టిగా, అంత ధైర్యంగా, అంత దృఢముగా చెప్పేవాడు దేవుని వాక్యాన్ని. అటువంటి వాళ్ళ దగ్గర నేను పెరిగాను, అర్థమైందండి. ఆయన ఆత్మీయమైనటువంటి తండ్రిగా, ఆత్మీయమైనటువంటి మాదిరికరమైనటువంటి విశ్వాసిగా, మాదిరికరమైన దైవజనుడుగా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఇక కుటుంబంతో పరిచయం. ఒంగోలును పుట్టినాడు. అయ్యా ఎవరు? డేవిడ్ ప్రభు కుమార్ కదా. దేవుడు ఆ రీతిగా ఒంగోలు నుంచి పరిచయం అయింది. ఆ పరిచయం ఈ రోజు వరకు కొనసాగింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. వెళితే జానయ్య బాగున్నావా, అమ్మాయి బాగుందా అని అన్నీ అడిగాడు. అడిగిన తర్వాత ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మాట్లాడినా జానయ్య జానయ్య జానయ్య. ఆత్మీయమైనటువంటి ఒక దైవజనుడుగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డని ఎట్లా ప్రేమించి ఆదరిస్తాడో అటువంటి ఆదరణ పొందుతూ వచ్చాను. మరి ఒంగోలు ఉన్నప్పుడు యోహాన్ గారి దగ్గర ఎట్లా ఉండేదంటే కుటుంబం, కనీసం నెలకు ఒకసారైనా ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టేవాడు. ఏం లేక ఏమో సేవకుల్ని ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టేవారు. అది పుట్టినరోజు ఏదో రోజు జ్ఞాపకం చేసుకొని ఏదో రీతిగా మొత్తానికి ఇంటికి తీసుకుపోయి పిలిచి దేవుని సేవకులకు భోజనం పెట్టాలి, మర్యాద చేయాలా, అది ఆశ. మరి కమ్మ వచ్చిన తర్వాత ఉందో లేదా ఎక్కువైంది మాకు తెలియదు. ఎక్కువైంది కదా. నేను రేణిగుంటలో సేవ చేశాను.
రేణుగుంటకు పెద్ద సేవకుడు వచ్చాడు. ఎవరు? ఇంటర్నేషనల్ యూనివర్సల్ అభిషేకించబడిన సేవకుడు వచ్చాడు. ఎక్కడికి? భక్సింగాతో అభిషేకించబడిన సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చిన తర్వాత నేను మా సంఘ పెద్దలను పరిచయం చేశాను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని సంఘ పెద్దలను పరిచయం చేశాను. పరిచయం చేశాను. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. ఉన్నది ఎక్కడ? రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి లాడ్జ్లో ఉన్నాం. ఎవరు? ఆయన పెట్టినమే. పెట్టిన తర్వాత నేను రోజు టిఫిన్ తీసుకొస్తున్నా. ఏం టిఫిను? హోటల్ నుంచి దోశ, ఇడ్లీ, ఆయనకి ఏం కాబట్టి తీసుకొస్తున్నా. సరే, ఒక రోజు అయిపోయింది. 2 రోజులు మీటింగులు. 2వ రోజున ఏమంటారు తెలుసా? ఎవరు ఈ భక్సింగ్ గారి చేత అనాయింట్ చేయబడినటువంటి యూనివర్సల్ ఎల్లర్ ఏమంటారు సార్? జాన్, ఈ 4 యోగ్యులు కాదు జాన్ పెద్దలుగా ఉంటానికి అన్నాడు. బిత్రపోయినా నేను. ఏంటన్న సంగతి అన్నా. అరే, సేవకుడికి 2 రోజులు ఉన్నాను నేను. ఒక్క పూట కూడా ఒక్క సంఘ పెద్ద కూడా తన చేతి అన్నం పెట్టలేదే, ఇంక ఏమి సంఘ పెద్ద అన్నాడు. అంతే. ద సేమ్ ఫార్ములా టుడే ఆల్సో విల్ బి ఇన్స్టిట్యూటెడ్ అండ్ కంటిన్యూడ్. ఈజ్ ఇట్ ఇన్ యువర్ అసెంబ్లీ? అది కాబట్టి సంఘ పెద్దగా ఉండడానికి ఈ 10% ఈజ్ వర్ది. కాబట్టి మంచి సాక్ష్యం, మంచి జీవితం. అందుకని ఐ ఫినిష్డ్ మై రేస్, ఐ కెప్ట్ మై ఫెయిత్. తన విశ్వాస పరుగును కొనసాగించాడు, ముగించాడు. తను కాపాడుకున్నాడు, వెళ్ళిపోయినాడు. అందుకని అందరూ పలకండి, కాలము చేసిన వారిని ధన్యులను కొనుచున్నాము. సో ఈ ద బ్లెస్డ్ వన్. దేవుడు మాటలు దీవించును గాక. ఒక నిమిషం కళ్ళు మూసుకోనండి. ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, నువ్వు రక్షించబడినావా? ఇంకా రక్షించబడకపోతే ఈ రోజున తీర్మానం చేయి. మరి ఐజియా యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షించబడాలా, పాతాళవశము కాకుండా తప్పించుకొని జీవ మార్గమున ప్రవేశించాలా. అందుకే దేవుడు ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన శవం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట కూడా ఈ రోజున ఆయన మనతో మాట్లాడేది. కానీ దేవుడు ఆయన ద్వారా మనందరితో హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మారుమనసు పొందామా? రక్షించబడ్డామా? ఆయన గురించిన మాదిరికరమైన సాక్ష్యం మనం విన్నాం. దేవుని దృష్టికి, ఇంటి వారి దృష్టికి బతుకు దినములన్నీ కూడా ప్రవర్తించే నుంచి ప్రాయపడింది. ఆ రీతిగా మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం? మన కుటుంబానికి, దేవుని దృష్టికి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన జీవితం ఎలా ఉంది? మనం ఏమి సంపాదించుకున్నాం? ఏమి తీసుకొని పోతున్నాం? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఇంకా హృదయం ఇవ్వకపోతే దేవునికి హృదయం సంపూర్ణంగా సమర్పించండి. మారుమనసు పొందకపోతే మారుమనసు పొందండి. దేవుని వాక్యములో దేవుడు సెలవిచ్చిన మాట, ఆయన తండ్రి లేని వారికి విధవరాళ్లను ఆదరించువాడు. తర్వాత తండ్రి లేని వారిని, విధవరాళ్లను ఆయన ఆదరించి తండ్రిగా ఉండేవాడు. యథార్థవంతుని పిల్లలు వారిని తదనంతరము ధన్యులవుతారని దేవుడు సెలవిచ్చాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని దేవుడు సెలవిచ్చాడు. కనుక కుటుంబానికి దేవుడిచ్చే ఆదరణ దేవుడు విడవడు, ఎన్నడూ విడవడు, అనాథలుగా విడవడు, ధన్యులుగా చేస్తాడు, తండ్రిగా ఉండి ఆదరిస్తాడు. కాబట్టి కుటుంబంగా దేవుని కొరకు మనం ఎలా జీవించాలి? మాదిరికరమైన తండ్రి, మాదిరికరమైన భర్త, మాదిరికరమైన సేవకుడు, మాదిరికరమైన సంఘ పెద్ద, మాదిరికరమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. అటువంటి జీవితం జీవించడానికి నేను తీర్మానం చేయాలి. తీర్మానం చేసుకొని అంతం వరకు మన యొక్క జీవితాన్ని అలా కొనసాగించుకొని మనం ముగించాలి. కాబట్టి మనసులో, హృదయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు దగ్గర మన హృదయాలు ఒకసారి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ దాసుడు ఐజన్య కొరకే నీకు స్తోత్రాలు. మీ దాసుని యొక్క భౌతిక దేహం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు. మరణం గురించి 7 రకాల ప్రశ్నలు ఈ వాక్యం ద్వారా ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకే నీకు వందనాలు. దయగల తండ్రి, ఎవరైతే నీ వాక్యం విన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దయగల మా ప్రభువా, మీరే వారితో మాట్లాడండి. ఎవరిని రీతిగా తండ్రి మీరు సంధించారో వారిలో జరిగించిన కార్యం మీరు స్థిరపరచండి.
ఐజన్న ద్వారా జరిగిన పరిచయం అంతటిని కూడా మేము ఉద్రవేయండి. మిగతా సమయం కూడా మాకు మేలుకరంగా చేయండి. వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి, మరి ముఖ్యంగా కుటుంబీకులను ప్రత్యేకంగా ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన